తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు జూన్ నెలలో మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ జూన్ నెలలో మేషరాశి వారికి గురుడు ద్వితీయ స్థానమందు ధనస్థానంలోను, అలాగే శని లాభమందు 11వ స్థానంలోను, రాహు వ్యయ స్థానంలో ద్వాదశమందు, కేతు షష్ఠ స్థానంలోనూ కూడా సంచరించడం అన్నది జరుగుతుంది. ఈ విధంగా గ్రహచారం ఉండడం వల్ల అన్ని వర్గాల వారికి ధనాదాయం బాగుంటుంది. ఏదో విధంగా ఆదాయం చేతికి అందే అవకాశం ఉంది. తలపెట్టినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ఆలోచన శక్తి పెరిగి అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా ఏ విధంగా అయితే సాధించుకోవాలో ఆ దిశగా ఎక్కువగా ఆలోచన చేస్తారు. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎంత ఆదాయం వచ్చినప్పటికీ కూడా ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత ఖర్చులు తగ్గించుకునే దిశగా ఆలోచన చేయడం అన్నది చాలా అవసరమైనటువంటిది. తర్వాత ఆరోగ్యం చాలా బాగుంటుంది. గతంలో ఏవైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా అవి సమసిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కుటుంబంలో మంచి గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. భార్య పుత్రుల ద్వారా సుఖశాంతులు లభిస్తాయి. స్థిరాస్తులు అభివృద్ధి చేసే దిశగా ఆలోచిస్తారు. చాలా వరకు సఫలీకృతులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సంఘంలో మంచి గౌరవం ఏర్పడుతుంది. ఇతరులకు ఉపకారం చేసే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. పరీక్షలలో మంచి ర్యాంకులు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు చాలా ఉంది. తర్వాత ఉద్యోగస్తులకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఆర్థికంగా బాగుంటుంది. ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులకు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంటుంది. జాయింట్ వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంటుంది. ముఖ్యంగా కిరాణా, ఆయిల్, రైస్, బంగారం, వెండి ఈ వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మంచి లాభాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది. ప్రజలలో గౌరవం, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. విజయ అవకాశాలు చాలా వరకు ఉంటాయి. అంతేకాకుండా ఈ జూన్ నెలలో మేషరాశి వాళ్ళకి, ముఖ్యంగా కళాకారులకి, గాయని గాయకులకి, సాంకేతిక నిపుణులకు నూతన అవకాశాలు కలిగే అవకాశం ఉంది. ఆదాయం చాలా మేరకు బాగానే ఉంటుంది. స్త్రీలకు అన్ని విధాల అనుకూలమైనటువంటి కాలమే. కుటుంబంలో చాలా గౌరవం ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. బంధుమిత్రాదులలో కూడా మంచి సఖ్యత ఏర్పడుతుంది. అశ్విని నక్షత్రం వారికి అన్ని కార్యక్రమాల్లో కూడా కార్యసిద్ధి లభిస్తుంది. ధనయోగం బాగుంటుంది. కుటుంబంలో గౌరవం ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. భరణి నక్షత్రం వారికి అవసరానికి తగినటువంటి ధనం ఏదో విధంగా సమకూరుతుంది. ఆదాయంకి మించినటువంటి ఖర్చులు ఏర్పడే అవకాశం ఎక్కువగా
ఉంది. కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి ఆరోగ్యం బాగుంటుంది. వారి స్వంత తెలివితేటలతో అన్ని రంగాలలో ఉన్నవారు కూడా విజయాన్ని పొందే అవకాశం ఉంది. అయితే జూన్ నెలలో మేషరాశి వారు రాహుగ్రహానికి జపం చేయించడం, మినుగులు, నీల వస్త్రం దానం చేయించడం, అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం, దుర్గాదేవి పూజలు చేయడం ద్వారా ఇంకా ఎన్నో మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఇవి ఈ జూన్ నెలలో మేషరాశి వారి యొక్క ఫలితాలు. అంతేకాకుండా మరెన్నో విషయాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, అలాగనే లైక్ చేయడం మర్చిపోకండి. స్వస్తి.